హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజుటి వీడియోలో మీరు రిచ్గా అవ్వాలని యూనివర్స్ మీకు ఎప్పుడో సంకేతం పంపేసింది. అందరూ అనుకుంటారు సంపాదిస్తే బాగుండు అని అనిపించిందా? అయితే అప్పుడే మీకు సంపదల పరులు కావడానికి బీజం ఈ విశ్వం వేసేసింది. కానీ అప్పుడే దాన్ని మీరు మర్చిపోయారు. అయినా ఇప్పటికీ ఇబ్బంది లేదండి. యూనివర్స్ మీరు దగ్గరగా ఉన్నారు. మీ దగ్గర మనీ వెల్త్ అనే విత్తనం ఉంది. దాన్ని ఇప్పుడే నాటుకోండి. గతంలో ఎన్నో వీడియోస్ చెప్పినట్లు వాటిని మనీ మెడిటేషన్ అండ్ మనీ అఫర్మేషన్స్ అని కూడా అంటారు. అంటే ఒక చెట్టుకు నీళ్లు పోయడం ఎలాగో మనం విశ్వానికి నీళ్లు పోయడం లాంటివి. అంటే మన మన మనసులోని సంభాషణ విశ్వానికి తెలియచేయటం. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. అది మీకు గొప్ప సంపదను కూడా ఇస్తుంది. ఆ సంపదని ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ఉన్నారు. కాబట్టి ప్రయత్నించండి. మీరు అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద పరులు కావాలి అనుకుంటారో వారి దగ్గర సంపద వస్తుంది. దానికి మీరు పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి, కానీ సంతోషంగా ఉండండి. డబ్బు సంపద ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారు అని ఆలోచించొద్దు. మీ ఆలోచనే మీ పెట్టుబడి. మీరు ఎంతగా ఆలోచిస్తే అంత మీ మీద ఆ యూనివర్స్ మీకు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీరు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. వీలైనంత ఖర్చు పెట్టేటప్పుడు అది మీ దగ్గరకు మరీ విపరీతంగా వస్తుంది. మీకోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం అయితే చేయండి. గతంలో ఎన్నిసార్లు చెప్పాను కదా, కావలసిన దానిపై దృష్టి పెట్టడం, అది అప్పుడే అయి తీరుతుంది. ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. మన దృష్టి దేనిపైనైతే కేంద్రీకరించుతామో అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనకు ఒకటి జరగాలి అంటే అది జరుగుతుంది. అలా కాకుండా జరగదేమో జరగకపోతే ఎలా, ఇలా నెగిటివ్ థింకింగ్ అంటే ఆ నెగిటివ్ థింకింగే మన లైఫ్లోకి వస్తుంది. కాబట్టి ఈ విషయం ఎప్పుడు గమనించుకొని పాజిటివ్గా ఆలోచించడం ఎప్పుడు కూడా మీరు మొదలు పెట్టాలి. పాజిటివ్ అనేది మన లైఫ్లో చేర్చుకున్నప్పుడు అన్నీ కూడా ఈ విశ్వం మనకు దగ్గర చేరుస్తుంది. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో డబ్బు అడగాలి, వారు డబ్బు ఇవ్వలేదు, కానీ సమయానికి ఎవరో ఇచ్చారు. ఎలా అంటే ఆ సమయంలో మీరు 24 గంటల డబ్బు గురించి ఆలోచించారు కాబట్టి ఏదో మార్గంలో డబ్బు వచ్చింది. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయో. సో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పేదవారిగా దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఉన్నతంగా రాజులా జీవించడానికే వచ్చారు. రాజు ఎవరిని అడగడు, విశ్వాన్ని తప్ప. కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంపదలో ఎంత ఆనందం ఉంది అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. మీ ప్రతి అడుగు గొప్పగా ఉన్నంత వరకు అలాగే ఉండాలని మీరు ప్రతి క్షణం కూడా కోరుకోండి. సమాజంలో జరిగే ఏ విషయం గురించి పట్టించుకోకండి. మళ్ళీ చెబుతున్నాను, మీ మనసును నిరంతర విషయాలపై పెట్టకండి. కేవలం మీరు మీ సంపద, డబ్బు, సంపదలపై మీ భావన, అట్లా వ్యక్తీకరణ నిర్మలంగా పుష్కలంగా ఉండాలి. అప్పుడే అది మీ సొంతమవుతుంది. వశిష్ఠుడు రాముడితో ఏమన్నాడో తెలుసా? ఓ రామ, ధనాన్ని సంపాదించాలి, ఎందుకంటే ధనంతోనే లోకమంతా నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో అంతర్యం గమనించాలి. ధనం లేనివాడు మృత్యుడితో సమానమట. ఎంత చక్కగా చెప్పారండి కదా. నిజంగా ధనం లేని జీవితాన్ని పొరపాటును కూడా ఊహించుకోకండి. కుబేరుడు ఒకసారి ఊహించినందుకే కుచేలుడి దగ్గర జన్మించాడు. అందుకే ఏది ఊహిస్తే అదే ప్రకృతి నిజం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ భాగ్యం, సంపద పదాలను మనం చెప్పుకుంటూ ఉండాలి. ఐ యామ్ రిచ్, నేను సంపన్నుని, నేను అదృష్టవంతుని, ఇలా చెప్పుకుంటూ ఉంటే మీకు అయస్కాంతంలో విశ్వం అన్నీ కూడా చేకూరుస్తుంది. ప్రపంచంలోని కుబేరుల్లో నేను ఒకడిని. నేను నా సంపదని, నా ధనాన్ని నిరంతరం నేను ప్రేమిస్తున్నాను. నాకు డబ్బంటే చాలా ఇష్టం. దానితో నేను ప్రతిరోజు కూడా అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఫ్రెండ్స్, మీ సంతోషం కోసం, మీ ఆనందం కోసం మీరు జీవించండి. మీ ఈ జీవితం ఆనందమయంగా, సంతోషమయంగా, ఆరోగ్యకరంగా జీవించడానికి ప్రయత్నించండి. మీ సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. దాంతోపాటు ఇతరులకి సంతోషాన్ని పంచండి. ఏ రోజైనా సరే ఆర్థికంగా చిక్కిపోయినప్పుడు ఎవరు ఎంతవరకు వచ్చారు, ఎవరైనా కొంతవరకే అని మీకు అర్థమైంది.
నా అన్నవాళ్ళు కూడా మీ జీవితం నుంచి మెల్లిగా తప్పుకున్న రోజులు ఉంటాయి. గుర్తుంది కదా? మరి ఆర్థికంగా చిక్కిపోవడానికి బలమైన కారణం ఎవరు ఒక్కసారైనా సరే ప్రశ్నించి వేసుకున్నారా? అది ఖచ్చితంగా మీరే. అవును, మీరే కారణం. మిమ్మల్ని మీరు తక్కువ ఊహించుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. దయచేసి ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఆలోచించుకోండి. అన్ని అర్హతలు మీకు ఉన్నాయని, ఇవ్వబడతాయని విశ్వం ఇస్తుందని గ్రహించండి. వాటిని పొందటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ జీవితంలో మరొకసారి ఆర్థిక ఇబ్బంది పడటం, నష్టపోవటం ఇలాంటివన్నీ కూడా జరగవు. మీరు ఈ ప్రపంచంలో ఒకరు ఇక్కడ మీ కొరకు సంపద సిద్ధంగా ఉంది, నా దగ్గర లేదు అని నాతో ఏమవుతుందిలే, నేను ఇంత ఖర్చు పెట్టలేను అనే మాటలు ఎప్పుడూ చెప్పకండి. ఇలా చెప్పినంతకాలం మీరు ఏది కూడా సాధించలేరు. అందుకే ఎప్పుడు కూడా మీకు మీరు నేను సంపూర్ణంగా ఉన్నాను అని చెప్పుకోండి. అలా చెప్పినప్పుడే మీకు విశ్వం కూడా సంపూర్ణంగా అన్నీ కూడా అందచేస్తుంది. ఒక విషయం, మిమ్మల్ని మనం ఎలా ఊహించుకుంటారో అలాగే మీ జీవితం అనేది ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయితే మీరు ఉన్నంతగా చిన్నప్పుడు ఊహించుకున్నారు కదా, అది ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయించుకొని మీ ఇంట్లో ఉండొచ్చు. వాటిని ఇప్పుడు చూసుకొని నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అలా కూడా అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి చిన్నప్పుడు ఎలా ఉంటారో గుర్తు తెచ్చుకోండి. వాటిని ఒక్కసారి పలకరించుకోండి. మీరు సూటు వేసుకొని ఒక కారు బొమ్మ పక్కన, అందమైన బిల్డింగ్ పక్కన ఒక ధనవంతుడిలా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్లా మీరు నిల్చొని ఫోటోలు దిగినప్పుడు హీరోల ఫోజులు పెట్టి దిగుంటారు కదా, అలా మీకు కావాలనే కోరిక అంతర్గతంగా ఎప్పుడైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫోటోలకే పరిమితం కాకుండా మీరు బయటకు వచ్చి అలా ఉండాలని యూనివర్స్ దగ్గర కోరండి. అలా ఉండాలని మీరు ఊహించుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ మీ కలను నిజం చేస్తుంది. కాబట్టి నిజంగా ఒక సంపన్నుడు ధనవంతుడిగా మారిపోండి. మీ కళ్ళన్నీ నిజమవుతాయి. సంపూర్ణంగా కలలు కనండి. వాటిని విశ్వం నిజం చేస్తుంది. ఒక గమ్మత్తు ఏంటంటే, మీ ఇంట్లో చాలా వస్తువులు ఉండుండొచ్చు. ఉదాహరణకు అద్దం. అవసరమైతే అద్దం కనిపిస్తుంది. టీవీ అవసరమైనప్పుడే టీవీ చూస్తాం. ఇవన్నీ ఎప్పుడు మీ చుట్టూనే ఉంటాయి, కానీ మీ దృష్టి పెట్టినప్పుడే కదా అవి మీకు కనిపిస్తాయి. అలాగే డబ్బు, సంపద కూడా మీరు వాటిపై దృష్టి పెట్టినప్పుడే వాటికి మీరు కనిపిస్తారు. వాటికి సంబంధించిన అవకాశాలు మీకు దగ్గరకు వస్తాయి. అంతవరకు మీ పక్కనే ఉన్నా అవి అస్సలు కనిపించవు. ఎప్పుడైనా వాటిపై దృష్టి పెట్టండి. వాటిని మీ సొంతం చేసుకోండి. మీరు చిన్నప్పుడు ఫోటోలు దిగిన మాదిరిగా ధనవంతుడిగా, హీరోగా మారిపోండి. మీ జీవితానికి మీరే హీరో. ఎస్, ఐ యామ్ హ్యాండ్సమ్, ఐ యామ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని విశ్లేషణలు ఇది ఎలా అవుతుందంటే అలా మీరు సమయాన్ని ఆలోచించుకుంటూ సమర్థించుకుంటూ వృధా చేసుకోవద్దు. ప్రతిరోజు ఒక అర్ధగంట సమయాన్ని మీ ఊహాశక్తికి వదిలేయండి. స్పష్టంగా ఈ యూనివర్స్కి చెప్పండి, ఈ విశ్వమే మీకు మూలాధారం. దానికి అనేక మార్గాలు విశ్వం అనేది అందిస్తుంది. దేవుడు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, సమస్త ఐశ్వర్యం, సంపదలన్నీ కూడా దాంట్లోనే ఇమిడి ఉంటాయి. గొప్పగా మీ జీవితాన్ని ఆస్వాదించడం కంటే ఇంకేముంది చెప్పండి? ఖచ్చితంగా ఆస్వాదించండి. ఇక్కడ మీరు పరిమితులను, పిసినారితనాన్ని ఇంకా అడ్డుగా పెట్టండి. అలా పెట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. గొప్పగా మీరు ఎవరిని ఉద్ధరించలేనప్పుడు ఇప్పుడు గొప్పగా మీరు ఎందుకు ఊహాశక్తిని పెంచుకోకూడదు? మీ ఊహాశక్తి చాలా గొప్పగా మారి ఉన్నత స్థాయిలో ఉంటే అది అలా కోరుకున్నప్పుడు ఖచ్చితంగా విశ్వం ఇవ్వబడుతుంది. కాబట్టి అడగండి, ఇవ్వబడినప్పుడు అందుకోండి. మీ మెదడు అత్యంత చురుకైన హోమినిడ్ అనే ఒక జీవ రసాయన పదార్థం విడుదలవుతుంది కదా, అది ఎంత ఎక్కువ విడుదలైతే అంత ఖచ్చితంగా మీ కలలు వాస్తవ రూపంలోకి చెందుతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలు, కోరికలు అలాంటివన్నీ కూడా తుడిచిపెట్టేయండి. ఇక నుండి మీరు ఏం కోరుకున్నా సరే హుందాగా కోరుకోండి. డబుల్ ధమాకా అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఒక విల్లా, ఒక పెద్ద భవంతి అలా కోరుకోండి. అలా ఉన్న నలుగురు భవంతి ఎందుకు? ఇలాంటి ఆలోచనలు రానీయకండి. కోట్లు ఖర్చు పెట్టి అంబానీ ఆ నలుగురికి అంత పెద్ద భవంతి ఎందుకు కట్టాడు? బిల్గేట్స్ అంత భవంతి ఎందుకు కట్టాడు? అంత భవంతులు కాపలాదారులు, వంటవాళ్ళు, ఇలా చాలామంది పనివాళ్ళు కూడా ఉంటారు.
నలుగురికి ఇది అవసరమా అనుకుంటే అంత పెద్దది కట్టేవారా? మనందరం చెప్పుకునే వాళ్ళమా? లేదు కదా! కాబట్టి మనం ఇద్దరే ఉన్నాం, మనకెందుకులే ఈ మాట రానివ్వకుండా ఖచ్చితంగా నేను పెద్ద భవంతి, పెద్ద బంగ్లా, పెద్ద బిల్డింగ్ కడతాను, మంచి ఉద్యోగం సాధిస్తాను, నాకు ఖచ్చితంగా నేను రెట్టింపు సంపాదన అనేది నేను సంపాదిస్తాను అని అనుకోవడమే కాకుండా విశ్వం దగ్గర చెప్పుకొని ఊహించుకోండి. అది అందినట్టు కృతజ్ఞతాభావంతో ఉండండి. మీ ఊహక తగ్గట్టుగానే విశ్వం అన్నిటినీ అందిస్తుంది. ఏదైనా సరే మనం కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా విశ్వం మనకు రెట్టింపు ఆదాయాన్ని, రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు డబ్బుని అందిస్తుంది. కాబట్టి ఈ డబ్బు, నగలు, సంపద, అవకాశాలు, ఆనందం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ, ధన్యవాదాలు. ఈ కారు, బంగ్లా, అవకాశాలు, ఇంత లాభం, ఇంత అనుబంధమైన ఫ్యామిలీ ఇవన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.